తిరుమలలో శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ కొనసాగుతోంది. యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు యాగం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు ఆమోక్తంగా నిర్వహించారు. అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు గుర్తించిన నేపథ్యంలో పరిహారంగా హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించింది. తిరుమలలో శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ కొనసాగుతోంది. యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు యాగం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు ఆమోక్తంగా నిర్వహించారు. అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు గుర్తించిన నేపథ్యంలో పరిహారంగా హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. చెప్పండి, శాంతి హోమం అలాగే పంచద్రవ్య సంప్రోక్షణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అలాగే ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొననున్నారు? తిరుచన గుడ్ మార్నింగ్. ప్రధానంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి స్వామివారి దర్శనానికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు తక్కువ లేకుండా వస్తూ ఉంటారు. అయితే అంటే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అనిమల్ ఫ్యాట్స్ కలిసిన నేపథ్యంలో, ఎందుకంటే భక్తులకి సమర్పించేటటువంటి లడ్డూ ప్రసాదాలే కాకుండా స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యంలో కూడా నెయ్యి వాడారు కాబట్టి ఆ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ అనేది కలిసినాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా అంటే స్వామివారి ఆగ్రహం చెందకుండా ఒక శాంతి హోమం నిర్వహించాలని చెప్పి కూడా టీటీడీకి సంబంధించి ఆగమ సలహా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం టీటీడీ ఈఓ శ్యామలరావు మిగిలినటువంటి అధికారులంతా కూడా కాసేపటి క్రితం అంటే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారి ఆలయంలో కైంకర్యాల అనంతరం ప్రత్యేక పూజల అనంతరం ఆలయం లోపల ఉన్నటువంటి అంటే స్వామివారికి బంగారు బావికి అతి సమీపంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం అంటే 3 హోమగుండాలు ఏర్పాటు చేసుకుని వేద పండితులు, అర్చకులు, స్వామి కైంకర్యాలు నిర్వహించే అర్చకులు, వేద పండితులు వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 100 మంది వరకు కూడా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తెలుసో తెలియకో ఏదైనా సరే తప్పులు జరిగితే అది భక్తుల వల్ల కావచ్చు, లేదంటే టీటీడీ సిబ్బంది వల్ల కానీ, లేదంటే అధికారుల వల్ల ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగితే సహజంగా ప్రతిసారి కూడా పవిత్రోత్సవాలు జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా పవిత్రోత్సవాలు జరిగాయి. కానీ దాని తర్వాత కూడా ఏదైనా సరే అంటే ఇలాంటివి జరిగాయి కాబట్టి ఆ ప్రాయశ్చితంగా ఈ కార్యక్రమాన్ని కనుక చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆలయం శ్రీవారి ఆలయం పెద్దజీయర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మరో 2 గంటల పాటు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. వేద పండితుల సమక్షంలో జరుగుతున్న నేపథ్యంలో శాంతి హోమానికి సంబంధించి ఒకవైపు ఆలయం లోపల ఇప్పటికే కూడా వీఐపీల దర్శనం కొనసాగుతుంది. మరోవైపు మరి కాసేపట్లో సామాన్య భక్తులకు కూడా శ్రీవారి జరుగుతుంది కాబట్టి అక్కడెక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ హోమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. మరో 2 గంటల పాటు కూడా జరుగుతుంది. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి లడ్డూ ప్రసాదాలకు సంబంధించిన విషయంలో ఇకపైన చాలా క్లారిటీతో అంటే నాణ్యమైనటువంటి నెయ్యిని కొనసాగిస్తాం. అదే స్థాయిలోనే శ్రీవారి కైంకర్యాలకు కానీ అంటే నైవేద్య ప్రసాదాలకు కానీ అక్కడ ఉపయోగించే దానికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యినే వినియోగిస్తామంటూ కూడా టీటీడీ ఈఓ శ్యామలారావు రాత్రి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రాయశ్చితంగా అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మరోవైపు స్వామివారు ఆగ్రహం చెందాలనే ఒక కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కేవలం మరో 2 గంటల పాటు అంటే ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 10 గంటల వరకు కూడా
జరుగుతుంది. అయితే దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలి. జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి ఇంకా స్వామివారికి ఆ కార్యక్రమాన్ని వదిలిపెడదామంటూ కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇవాళ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయితే విచారణలో భాగంగా మాత్రం లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఏదైతే జరిగిందో అనిమల్ ఫ్యాట్స్ కలిపారో దానికి సంబంధించి విచారణ అనేది కొనసాగుతుంది. విచారణకి ఇప్పటికే కూడా సీఎం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇవాళ రేపు 2 రోజుల్లోనే సిట్ అధికారులు కూడా తిరుమలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎవరెవరిని విచారిస్తారు, ఆ టెండర్లకు సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగాయి, గతంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, బోర్డు సభ్యులు, చైర్మన్లు, ఇట్లా గతంలో పనిచేసిన ఈఓ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కూడా ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో అది కూడా ఉత్కంఠగా ఉంది. అయితే ఆలయానికి సంబంధించి ఈ కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు, ఆగమ శాస్త్రం కార్యక్రమాలు నిబంధనల ప్రకారం నిర్వహించాలి కాబట్టి అందులో భాగంగానే ఈ శాంతి హోమాన్ని శ్రీవారాయలంలో కాసేపటి క్రితం ప్రారంభమైంది. మరో 2 గంటల పాటు కూడా కొనసాగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్. పవిత్రోత్సవంలో స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీయబడి ఉంటాయి. అయితే అంతకుముందే ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లేవు. తర్వాత పవిత్రోత్సవానికి ముందు నుంచి, పవిత్రోత్సవం తర్వాత నుంచి యథావిధిగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భక్తుల యొక్క మనోభావాలు ఉన్నాయి. మరి ఎక్కడో ఏదో ఉన్నది అనేటువంటి భావం. అయితే అది ఊహాపోహ విధానం. మనకి ఉందో లేదో తెలియదు. ఆ పాలను చూస్తే పాలల్లో వెన్న తెలియదు, నెయ్యిని చూస్తే తెలియదు. ఊహాపోహ విధానం. కానీ ఇది ఉన్నదో లేదో ఈ సందేహంతో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక శాంతి హోమం అనేటువంటిది స్వామి సన్నిధిలో స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలిగి వారి మనస్సులో ఉండేటువంటి చింతలన్నీ కూడా తొలగాలనేటువంటి ఉద్దేశం చేత ఆయా ప్రాంతాల్లో వాస్తు పర్యజ్ఞి పంచగవ్యములంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చేటువంటివి. దానికి పంచగవ్యములని ప్రోక్షణ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్ణాహుతితో పూర్తి చేస్తారు.